హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ రెడ్డి. ఈరోజు మనము శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నాము. తుక్కుగూడ ప్రాంతంలో నుండి మనం ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే మనం శ్రీశైలం హైవేలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది, ఎప్పటి వరకు పబ్లిక్ మైగ్రేట్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ మనము తుక్కుగూడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 7 మండలాలు, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా సెంటర్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, మీర్ కాన్పేట కానీ, కందుకూరు కానీ, అదేవిధంగా మనము కడతాల్ యాచారం ప్రాంతంలో, అదేవిధంగా ఆమనగల్ వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎటువంటి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది, ఇవన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం తుక్కుగూడలోని ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఫర్దర్గా ఇక్కడి నుంచి మీకు చూపించబోతున్నాను. ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా జరుగుతున్న సంస్థలు కానీ, ఫ్యూచర్ సిటీ జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయడానికి ఈరోజు శ్రీశైలం హైవేలో ఉన్న తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనము ప్రతి స్ట్రాటజిక్ లొకేషన్ అయినటువంటి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి కందుకూరు కానీ, మీర్ కాన్పేట కానీ, యాచారం కానీ, ముచ్చర్ల ప్రాంతంలో మనము ఈరోజు విజిట్ చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రైస్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్ వెంచర్లో ఏ విధంగా ప్రైసెస్ నడుస్తున్నాయి అనేది చూద్దాం. దాన్ని బట్టి మనం ఈ ప్రైసెస్ ప్రకారము ఈ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూద్దాము. దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మన ROI ఎంత తొందరలో రిటర్న్ అవుతున్నది విషయాన్ని గురించి మనం చూద్దాం. ఏదైనా మీకు సలహాలు కానీ, సూచనలు కానీ, ఏదైనా సందేహం ఉంటే ఫ్యూచర్ సిటీ గురించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి. మీరు ఏ టైంలోనే కాల్ చేయొచ్చు. మీకు అన్ని విధాల అవైలబుల్గా ఉంటుంది, ఏ టైంలో అయినా. నా పేరు రాజేష్ రెడ్డి, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ అనాలిసిస్. ఈరోజు మనం తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ ఈ సిటీ దగ్గర ఉన్నాము. 2006లో మొదలైనటువంటి ఈ ఫ్యాబ్ సిటీలో ఈరోజు వేలాది మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి, ఇన్నోవేషన్ క్లస్టర్ సంబంధించినటువంటి ఎంతో కంపెనీ రావాల్సింది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగం కూడా ఇక్కడ చాలా వితిన్ ది ఇండియాలో ఉండే కంపెనీలు, డొమెస్టిక్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఎనర్జీకి సంబంధించినటువంటి సోలార్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా చాలా కంపెనీస్ ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నో వేల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు ఒకప్పుడు 2006లో ఈ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉంటే కొండలతో గుట్టలతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వేలాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో చాలామంది ఎంప్లాయ్మెంట్తో పాటు ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ పెరగడానికి అవకాశం ఉంది. ORR ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడలో ఉన్నటువంటి ఈ ఫ్యాబ్ సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా చాలా విల్లా కమ్యూనిటీస్, విల్లా ప్రాజెక్టులు రావడం జరిగింది. ఈ ప్రాంతం తుక్కుగూడ ప్రాంతంకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అంతా కూడా విల్లా కమ్యూనిటీస్తోని, హైరైజ్ కమ్యూనిటీతోని, అపార్ట్మెంట్లతోని చాలా పెద్ద ఎత్తున టౌన్షిప్ పెరిగింది. చాలా లగ్జరీస్ ప్రాపర్టీస్ ఇక్కడ ఈ ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. బికాస్ ఆఫ్ ఫ్యాబ్ సిటీ ఉండడం వల్ల, ఫ్యాబ్ సిటీలో ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల, ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా ఉండడం ఒకటి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం ఒకటి, అదేవిధంగా గచ్చిపోలికి కొంచెం 35-40 మినిట్స్లో రీచ్ అవ్వడం ఉద్దేశంతో ఈ ప్రాంతంలో అంతా కూడా విల్లా కమ్యూనిటీస్తో, హైరైజ్తో చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఒక SEZ రావడం వల్ల ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ అవుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. అదేవిధంగా 4th సిటీలో అవుతున్న డెవలప్మెంట్లు, అదేవిధంగా 4th సిటీలో రాబోతున్న కంపెనీల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ జరిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందనే ఉద్దేశం గురించి మనం మాట్లాడదాం. 2006లో మొదలైనటువంటి ఎలక్ట్రానిక్ సెజ్ ఏదైతే ఉందో, ఈ సెజ్కు పరిసర ప్రాంతంలో మనం ఈరోజు చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగింది. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్ అయితే 70,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇక్కడ నుంచి మనము ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ పోతే 30-35-40,000 వరకు మనకు పర్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్లో ఉంది. అదేవిధంగా మనం ఒక విల్లా కాస్ట్ చూసినట్టయితే 4.5 కోట్లు మినిమం అమౌంట్ ఉంది. అదేవిధంగా హైరైజ్ అపార్ట్మెంట్లో ఇక్కడ చూసినట్టయితే మనకు 72 అబవ్ ఉంది ఇక్కడ. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ 2006తో కంపేర్ చేసినట్టయితే ఈ మధ్యకాలంలో చాలా బాగా హైరైజ్ అపార్ట్మెంట్లు, ఇక్కడ విల్లా కమ్యూనిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ గ్రోత్ రావడం వల్ల ఈ ప్రాంతంలో ప్రైసెస్ కూడా చాలా చేంజ్ అయినది, మంచి గ్రోత్ వచ్చింది. ఎవరైతే ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు మంచి అప్రిషియేషన్ వచ్చింది, ROI కూడా చాలా బాగుంది. సో అదేవిధంగా ఇంకెవరైనా మీరు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, వేరే ఈ ఫర్దర్గా వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతుందో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఏదైనా మీకు సలహాలు సూచనలు కావాలనుకుంటే కింద వస్తున్న నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7650913456. నా పేరు రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్.
ప్రజెంట్ మనం వచ్చేసి ఒక స్ట్రాటజిక్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము. అది శ్రీశైలం హైవేలోని కందుకూరు ప్రాంతంలో ఉన్నాం మనము. కందుకూరు ప్రాంతంలో ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉన్నటువంటి ఈ టౌన్లో ఉండడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ ప్రజెంట్గా కనపడుతున్న రోడ్డు వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్డు. శ్రీశైలం హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కందుకూరు. ఈ కందుకూరు ప్రాంతంలో చూసినట్టయితే మనము మెయిన్గా ఈ స్ట్రాటజిక్ లొకేషన్గా ఉంది. స్ట్రాటజిక్ లొకేషన్లో భాగంగా చూసినట్టయితే మనం మెయిన్గా ఈ రోడ్డు వచ్చేసి 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండడము. 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు ఈ యాచారం అండ్ కందుకూరును కలుపుతున్నటువంటి మేజర్ ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్ వచ్చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్లో భాగంగా 4th సిటీలో భాగంగా చూసినట్టయితే మెయిన్గా కందుకూరులో ఉన్నటువంటి 17 గ్రామాలు 4th సిటీలో కలపడం జరిగింది. ఈ 4th సిటీలో ఉన్నటువంటి కందుకూరు ప్రాంతం అంతా కూడా ఈ 17 గ్రామాలు కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉండడము. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రావడం వల్ల ఇక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్ కానీ వచ్చేటువంటి కంపెనీస్ కానీ చూసినట్టయితే మనము చాలా గ్రోత్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతం వచ్చేసి మనకు మంచి స్ట్రాటజిక్ లొకేషన్గా ఉండడము, మంచి హై రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఈ ప్రాంతం వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీకి తుక్కుగూడ ప్రాంతానికి దగ్గరగా ఉండడము, అదేవిధంగా స్ట్రాటజిక్ లొకేషన్గా ఉన్నటువంటి ఈ లొకేషన్లో ఉండడము, అదేవిధంగా 4th సిటీలో ఉండడము, ఇదంతా కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఉండడము, డెవలప్మెంట్కు అతి దగ్గరగా ఉండడము. ఈ ప్రాంతంలో చాలా వరకు విల్లా కమ్యూనిటీలు పెరగడము, విల్లా కమ్యూనిటీస్తో పాటు హై రైజ్ కమ్యూనిటీస్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా నెలకొల్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ, ఫ్యూచర్ సిటీ హార్ట్ ఆఫ్ ది లొకేషన్గా ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ డాటా సెంటర్ లాంటి లొకేషన్స్కి అతి దగ్గరగా ఉండడము, అదేవిధంగా చూసినట్టయితే మనము శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉండడము, హైవే కనెక్టివిటీ ఉండడము ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో మెయిన్గా కందుకూరు అనేది ఒక వైబ్రేషన్ అయిపోయింది, స్ట్రాటజిక్ లొకేషన్ అయిపోయింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి డిమాండ్స్ చూసినట్టయితే ఈ ప్రాంతంలో 30 to 45,000 వరకు ఈ ప్రాంతంలో బిఫోర్ కందుకూరు టు తుక్కుగూడ వరకు వెళ్ళే రూట్లో ప్రైసెస్ ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే మనము కందుకూరు సరౌండింగ్లో చూసినట్టయితే మినిమము 25,000 to 30,000 మధ్యలో ఇక్కడ ప్రైసెస్ నడుస్తున్నాయి. కందుకూరు అనేది చూసినట్టయితే మనము ఒక అర్బన్ టౌన్గా ఉంది. ప్రజెంట్ ఈ ప్రాంతం గత 10 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఒక నార్మల్ విలేజ్గా ఉండేది. ఈరోజు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ వల్ల ఇక్కడ ప్రైసెస్ కానీ ఇక్కడ అభివృద్ధి కానీ చాలా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లైఫ్ సైన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ హబ్ కానీ, స్పోర్ట్స్ హబ్ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ జనరల్ ఇండస్ట్రీ సంబంధించిన చాలా కంపెనీస్ ఈ ప్రాంతంలో రావడం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఏంటంటే అర్బనైజేషన్ అయ్యే అవకాశం ఉంది. పీపుల్ మైగ్రేట్ అవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్గా పెరగడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో హైరేజ్ కల్చర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 4th సిటీని ఒక టార్గెటెడ్ సిటీగా, ఒక నెట్ జీరో సిటీగా చేయడానికి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. దీన్ని అందుకే FCDAగా ఒక అటానమస్ బాడీ క్రియేట్ చేసి దీనికి చైర్మన్గా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉండడము, అదేవిధంగా దీనికి HMDA కమిషనరు, DDCP కమిషనర్ కూడా ఉండడం జరిగింది. ఇటువంటి డెవలప్మెంట్స్ ఇంత సీరియస్ ఫోకస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో 25 నుంచి 30,000 per square yard HMDA నడుస్తున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా సెంటర్ ఉండడము, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఉండడము, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండడము, అదేవిధంగా BCCI అనౌన్స్ చేసినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రాంతంలో రావడము. రీసెంట్గా జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో మెర్బోని అనే కంపెనీ ఈ ప్రాంతానికి రావడము, ఈ ప్రాంతంలో 600 ఎకరాల్లో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడము, వాళ్ళు అదేవిధంగా డిఫెన్స్, అగ్రికల్చర్, ఏరోస్పేస్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడము ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ ప్రాంతం మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్ చూడొచ్చు, ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది అనేది చూడొచ్చు. మన అదేవిధంగా ఈ ప్రాంతంలో చూసినట్టయితే ఆల్రెడీ డెవలప్మెంట్ వైజ్ కానీ, గవర్నమెంట్ సీరియస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, కంపెనీస్ రావడం కానీ అదేవిధంగా ఉంది. మనకు లాస్ట్ దావోస్ పర్యటనలో మనకు 1,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, ఆల్మోస్ట్ 50% ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చేసి మనకు 4th సిటీలో రాబోతుంది. అదేవిధంగా రీసెంట్ జపాన్ పర్యటనలో కూడా మనకు 12,500 కోట్లు వస్తాయి. అవన్నీ కూడా 4th సిటీలో రావడం జరుగుతుంది.
2,500 కోట్లు వచ్చి 10,500 వచ్చి ఏఐసిటీకి, 2,500 కోట్లు వచ్చి మనకు ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మనము మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏంటంటే, మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టు ఏంటంటే, ఇక్కడ కొత్త నగరము, ఇది అద్భుతంగా నిర్మిస్తున్న నగరం. ఎన్ఆర్ఐలకు బాగా అవగాహన ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి సిటీలో కానీ, వాళ్ళు ఉన్నటువంటి కంట్రీస్లో కానీ, వాళ్ళు ఉన్నటువంటి స్టేట్స్లో కానీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే యాజ్ దిస్ డెవలప్మెంట్స్ ఇక్కడ 4 సిటీలో రాబోతున్నాయి. ఇక్కడ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, హైరేజ్లో మనం ఏమైనా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా లాభంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనకు ఓపెన్ ఫ్లాట్ వెంచర్లలో కానీ లేదా కమర్షియల్ బిట్లో కానీ చేయడం వల్ల హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ చాలా మిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్నారు. దానివల్ల మీకు జరిగేటటువంటి డెవలప్మెంట్స్ వల్ల ఏంటంటే ఇక్కడ కమర్షియల్ స్పేస్కి చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, కందుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్లు, ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అంతా కూడా ఈ ప్రాంతంలో మీరు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇది గ్లోబల్ సిటీ కాబోతుంది. మనం గతంలో చూసినటువంటి గచ్చిబౌలి, కోకాపేట చూసినట్లయితే, కోకాపేటలో ప్రజెంట్ ఉండే నియోపోలిస్ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా 4 సిటీని కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు చాలా సీరియస్ ఫోకస్తో ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్కి ఉన్నటువంటి అత్యధిక ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అందరికీ లాభదాయకంగా ఉంది. ఇది 100% సజెస్టబుల్ ప్రాంతం అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 100% వాళ్ళ ROI ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మెయిన్గా కందుకూరు, ఈ స్ట్రాటజికల్ లొకేషన్గా ఉన్నటువంటి కందుకూరు ప్రాంతంలో ఎక్కువ భాగం 4 సిటీలో ఉండడము, ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కమర్షియల్ స్పేస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ, ఇటు 4th సిటీ కనెక్టివిటీ, అటు ORR తుక్కుగూడ కూడా చాలా దగ్గరగా ఉండడము. ఆల్రెడీ తుక్కుగూడ ప్రాంతం ఆల్రెడీ ఎక్కువగా వాక్యూమ్ అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంతగా విల్లా కమ్యూనిటీ మీద, హైరైజ్ మీద ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో 100% సజెస్టబుల్ అండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. థ్యాంక్ యూ.